ఇప్పుడు వచ్చేసరికి మనమైతే శ్రీకాకుళంలో జరగబోతున్న రాజులమ్మ యాత్రకైతే మనం స్టార్ట్ అయిపోయాం. ఈ శ్రీకాకుళం రాజులమ్మ జాతర తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అసలు ఈ జాతర ఎలా వచ్చింది, అసలు ఈ జాతరకి భక్తులందరూ వేలలో లక్షల్లో ఎందుకు వస్తున్నారు, అలాగే ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసారు అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా వచ్చేసరికి మాది బొబ్బుల దగ్గరలో పెదపింక్ అనే విలేజ్. మా ఊరు నుంచి రాజులమ్మ యాత్రకు రావాలంటే సుమారుగా 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే మా ఫ్యామిలీ మొత్తం ఒక ఆటో బుక్ చేసుకుని రాజులమ్మ యాత్రకు అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ రాజులమ్మ జాతర అనేది వత్సవలస గ్రామంలో జరుపుకుంటారు. ఇది శ్రీకాకుళం నుంచి ఒక 20 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మాలాగే ఎవరు వాళ్ళ ఫ్యామిలీతో ఆటోలు, ట్రాక్టర్లు, కార్లతో వస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఇక్కడ శనివారం వచ్చి ఆ నైట్ స్టే చేసి మార్నింగ్ ఆదివారం గుడికి వెళ్లి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడికి ముందుగా రాగానే నైట్ ఇక్కడ స్టే చేయడానికి ప్లేస్ చూసుకొని క్లీన్ చేసుకుని ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది మొత్తం అడవి ప్రాంతం. ఇది ఎంత అడవి ప్రాంతం అయినా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకి ఒక్క హాని కూడా ఏ రోజు జరగలేదు. అసలు ఈ రాజులమ్మ జాతర అనేది ఈ వత్సవలసలోనే ఎందుకు జరుపుకుంటారో మనం తెలుసుకుందాం. ఒక రోజు ఈ ఊరికి సంబంధించిన జాలర్లందరూ చేపలు పడడానికి వెళ్తే అయితే ఆ జాలర్లు ఎప్పట్లాగే నీటిలో వల వేసేటప్పుడు ఒక చెక్క పెట్టి అయితే పడడం జరిగింది. అయితే ఆ జాలర్లు పెట్టిలో ఏముందని తెరిచే ప్రయత్నం చేశారు. ఇంతలో వాళ్ళకి నేను ఒక శక్తిని, నన్ను కొలుస్తారంటేనే పెట్టి తెరవండి, లేదంటే ఆ సముద్రంలోనే కలిపేయండి అని ఒక చిన్న బాలిక స్వరం అయితే వినిపించింది. ఇంకా మాటను విన్న జాలర్లు, అమ్మ మాకే బతకడానికి కష్టంగా ఉంది, ఇంకా నిన్ను ఎలా కొలవాలమ్మా అని అనగా అప్పుడు ఆ తల్లి ఏమన్నదంటే, ముందు నన్ను తీసుకుని వెళ్లి ఇంట్లో పెట్టండి, నన్ను దర్శించేందుకు భక్తులు ఇక్కడికి వస్తారు, ఇంకా ఖచ్చితంగా ప్రతి ఏటా సంఖ్య పెరిగేలా చేస్తాను, అలా నన్ను నమ్మండి, ఇక నేను చూసుకుంటాను. అలా నమ్మి అక్కడ ఉన్న జాలర్లు ఇంకా వాళ్ళందరూ కలిసి 7 తరాల కిందట ఉన్న ఒక పూరింట్లో పెట్టి పూజించడం ప్రారంభించారు. ఇంకా ఆ అమ్మవారి మహిమతో వాళ్ళందరికీ అన్ని శుభాలు జరగడంతో ఇంకా పట్టిందల్లా బంగారం అవ్వడం వల్ల ఇంకా భక్తులందరూ వేలల్లో లక్షల్లో రావడం మొదలు పెట్టారు. అయితే కుటుంబంలో ఉన్న సభ్యులందరూ శనివారం సాయంత్రానికి వత్సవలస చేరుకుంటారు. అయితే అలా వచ్చిన కుటుంబ సభ్యులందరూ ఎవరైతే రాత్రి అంతా జాగారం చేస్తారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం దరిచేరదని నమ్మకం. అయితే మీరు ఆ పెట్టి అసలు ఆ సముద్రంలోకి ఎలా వచ్చిందని మీరు అడగవచ్చు. అసలు ఆ పెట్టి ఎలా వచ్చిందంటే, మన విజయనగరం రాజుల్లో చివరివాడైన ఒక చక్రవర్తి పడుకున్న సమయంలో ఒక బాలిక రూపంలో కలలో కనిపించి ఏమన్నదంటే, త్వరలో జరగబోయే యుద్ధంలో మీ సామ్రాజ్యం అంతా వేరే రాజ్యంతో కలవబోతుంది అని హెచ్చరించింది ఆ అమ్మవారు. ఒక్కసారిగా నిద్రలో నుంచి మేలుకున్న ఆ చక్రవర్తి, మరి మా రాజ్యాన్నే కాపాడలేని దేవతకు ఇక పూజలు ఎందుకు? ఇంకా చక్రవర్తి అప్పుడు ఏం చేశాడంటే, ఆ అమ్మవారికి సంబంధించిన విగ్రహాలన్నీ కలిపి ఒక చెక్క పెట్టిలో పెట్టి తాళం వేసి దగ్గరలో ఉన్న సముద్రపు తీరపు నదిలో వదిలేశాడు. ఇంకా చెక్క పెట్టి అలా నదిలో వెళ్తూ శ్రీకాకుళంలో వత్సవలస అనే గ్రామానికి చెందిన మత్స్యకారులకు అయితే దొరకడం జరిగింది. ఇంకా అలా శనివారం వచ్చిన వాళ్ళు నైట్ మొత్తం స్టే చేసి దగ్గరలో ఉన్న సముద్రానికి భక్తులందరూ వెళ్లి స్నానం చేసుకుని ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అమ్మవారు ఉంటారు. ఇంకా అలా అందరినీ దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వత్సవలస గ్రామంలో అసలు ఖాళీ ఏమి ఉండదు, అన్ని వెహికల్స్ తో నిండిపోయి మరీ ఉంటుంది. అంతలా వస్తారు ప్రతి ఏటా ఈ అమ్మవారిని చూడడానికి భక్తులు. కొందరైతే వాళ్ళ తలంట్రుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మవారిని చూడడానికి భక్తులందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. శ్రీకాకుళం రాజులమ్మ జాతర అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ట్రాక్టర్లు, కార్లు, వ్యాన్లు, జీపులు, బస్సులు, ఆటోలతో నిండిపోయి మరీ ఉంటుంది ఈ ఊరైతే. ఇంకా అలా మనం తెచ్చుకున్న కోళ్లు, గొర్రెలను తెల్లవారుజామునే 4 గంటలకు లెగిసి దేవుడి దగ్గరికి వెళ్లి మనం తెచ్చుకున్న కోలు, గొర్రెలను ముక్కొని అలా అమ్మవారి దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయాక శుభ్రంగా తినేసి ఇంకా బయలుదేరిపోవడం. అలాగే మేము కూడా సేమ్ అందరిలాగానే ఒక కోడి పుంజ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఇంకా కొద్దిగా బిర్యానీ, అన్నం పెట్టుకొని ఇంకా నాటుకోడి చికెన్ వండుకొని ప్రశాంతంగా తినేయడం జరిగింది. బిర్యానీ చూడండి మా అన్న ఎలా కలుపుతాను. ఇంకా అదంతా అయిపోయాక ఇంకా జాతరలో ఏమేమి పెట్టారో అని సరదాగా చూసేసి ఇంకా రంగుల రాటం ఎక్కేసి రింగులాటలు ఆడేసి సరదాగా ఇంకా అలా సరదాగా ఫ్యామిలీతో గడిపేసి ఎలా వచ్చామో మళ్ళీ అలాగే ఆటో ఎక్కేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. అవును చెప్పడం మర్చిపోయాను, ఫ్యామిలీ మొత్తం తెల్లవారు 5 గంటలకు లెగిసి 5 కిలోమీటర్ల అడవిని దాటుకొని చీకట్లో ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి సముద్ర తీరంలో స్నానం చేసుకుని మళ్ళీ గుడికి వచ్చి దర్శనం చేయడం జరుగుతుంది. ఇది మరి శ్రీకాకుళంలో ఫేమస్ అయిన రాజులమ్మ జాతర. ఇలా ఉంటది మరి. నేను చెప్పడం కన్నా మీ ఫ్యామిలీతో అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తే ఆ ఫీలే వేరు. అలాగే మీరు ఎన్నిసార్లు ఆ జాతరకు వెళ్లారో కొంచెం కామెంట్ చేయండి. మేమైతే ఆ జాతరకి ఇది 3వ సారి వెళ్ళడం.